ఎందుకు ఊరికినే అలా ఫొటోస్ తీస్తావు అంటారు. అలా తీయడం బట్టే కదా మన మెమొరీస్ అన్నీ ఒక్కచోట ఉంటున్నాయి. అసలు ఈ 2025లో ఏం చేశామా అంటే అసలు ఒక్కసారైనా ఎక్కుతానా అనే ఫ్లైట్ని పదే పదే ఎక్కేలా చేసింది. ఎన్నో కొత్త బంధాలని ఇచ్చింది. అలానే పాత బంధాలకి కొంచెం దూరం కూడా చేసింది. కొత్త పరిచయాల్ని చేసింది. ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నా అంతే ఫ్యామిలీలా చూసుకునే మనుషుల్ని ఇచ్చింది. అసలు ఇలాంటిది ఒకటి కొనగలమా అన్న ప్లేస్ నుంచి ఆ దాంట్లోనే రోజు తిరిగేలా చేసింది. అసలు నేను అంటే తెలియని ప్లేస్లో నా గురించి స్టేజ్ మీద చెప్పేలా చేసింది. ఇప్పటి వరకు లైఫ్లో చూడని ఎన్నో విషయాలను 2025 చూసేలా చేసింది. ఇంకా ఎంతో కష్టపడి చేసే ఆ క్రాఫ్ట్స్కి కూడా అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత లవ్ అండ్ సపోర్ట్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే ఉంటుందని కాదు, బట్ ఎవ్రీవన్ డిజర్వ్ ఏ గుడ్ లైఫ్. ఇంకా ఇయర్లో మిగిలింది ఒక్కరోజే. సో హెల్త్ అండ్ హ్యాపీనెస్తో 2026లోకి అయితే ఎంటర్ అయిపోదాము. అండ్ థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్.